అందరికీ నమస్కారం. సాధారణంగా మనం రోజు ఏ పని చేయాలన్నా అమృత గడియల కోసం చూస్తూ ఉంటాం. ఆ గడియల కోసం మనం పేపర్ చూస్తూ ఉంటాం, లేదా రకరకాల యాప్లను ఫాలో అవుతాం. ఎందుకంటే ప్రతిరోజు రావుకాలం ఉంటుంది, యమగండ కాలం ఉంటుంది, గుళిక కాలం ఉంటుంది. రోజంతా మంచిది కాదు. అందుకని ముహూర్త భాగాన్ని చౌగడియ సమయం అంటారు దీన్ని. అంటే ముహూర్తంలో 8వ వంతు భాగాన్ని ఒక అమృత గడియలుగా తీసుకొని ఆ టైంలో మనం ఏదైనా కార్యక్రమం చేపడితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతోనే దానికి అంత ఇంపార్టెన్స్ అయితే ఉంది ఈ అమృత గడియలు అనే టైంకి. ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఏంటంటే పంచాంగం, కొంతమంది ఏంటంటే పంచాంగంలో చూడటం కూడా రాదు. ఈ ఫోన్ చేస్తారు, మనకి ఫోన్ చేసి ఏ టైం బాగుంది అని అంటూ ఉంటారు. దానికి ఏంటంటే చాలా ఈజీ మార్గం ఏంటంటే మన చేతుల్లో అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సెల్ ఫోన్లో మీకు దృక్ పంచాంగం అని ఒక యాప్ అయితే ఉంది. మీరు ఆ పంచాంగం తీసుకున్నారనుకోండి, ఇందులో ఈరోజు ఆ సూర్యోదయం ఎంత ఉంటుంది, సూర్యాస్తమయం ఎన్ని గంటలు ఉంటుంది అనేది ఈజీగా ఉంటుంది. నక్షత్రం తిథిలో ఫస్ట్ తిథి వస్తుంది, సప్తమి తిథి 10:38 వరకు ఆఖరిగా టైం. అది 10:38 అంటే అప్పటితో సప్తమి తిథి అయిపోతుందని ఉద్దేశం. నవంబర్ 11వ తారీఖు మంగళవారం 10:38 వరకే సప్తమి ఉంది, PM వరకు. ఆ తర్వాత అష్టమి వచ్చింది. తర్వాత నక్షత్రాలు ఏ నక్షత్రం ఉందనేది సాయంత్రం 5:47 వరకు పుష్యమి నక్షత్రం ఉంది. అంటే చివరి టైం అది. ఆ టైంకి వెళ్ళిపోతుంది పుష్యమి. తర్వాత ఆశ్లేష వస్తుంది. ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ముఖ్యంగా నేను చెప్పాను కదా, అభిజిత్ ముహూర్తం 11:48, 12:32 మధ్యలో ప్రతిరోజు దాదాపు ఇంచుమించు అలాగే వస్తుంది. ఇక అమృత టైం ఏంటంటే 11:31 నుంచి 1:05 మధ్యలో, మధ్యాహ్నం 1:05 వరకు ఈ అమృత కాలం అని ఇచ్చారు. ఇది అమృత కాలం అన్నా అమృత గడియలన్నా ఇదే అని చెప్పొచ్చు. అలాగే విజయ ముహూర్తం అని ఉంటుంది. విజయ ముహూర్తం కూడా చాలా మంచిది. అది 2 గంటల నుంచి 2:44 మధ్యలో ఉంది. కాకపోతే ఉన్న ప్రాబ్లం ఏంటంటే రావుకాలం 2:55 నుంచి 4:18 వరకు రావుకాలం ఉంది. మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం రావుకాలాన్ని. అలాగే గుళిక కాలం 12:10 నుంచి 1:33 వరకు గుళిక కాలం ఉంది. మరి యమగండ కాలం ఏంటంటే 9:26 ఉదయం 9:26 నుంచి 10:48 AM వరకు ఉంది. ఈ మధ్యలో గుళిక కాలం, మరి ఇక్కడ మనకి ఇక్కడ అమృత కాలంలోనే గుళిక కాలం కూడా కొంత వచ్చింది. అవన్నీ చూసుకుని మనం కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఈ దృక్ యాప్లో మనకి టైంతో సహా అన్నీ వస్తూ ఉంటాయి, ఈజీగా చూసుకోవచ్చు. ఇక దానికి ఒక ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూద్దాము. ఇప్పుడు ముహూర్తాలు మనకు కావాలనుకుంటున్నాం కాబట్టి దాంట్లో వచ్చే ముఖ్యమైన టైమే ఈ అమృత గడియలు అని చెప్పవచ్చు. మరి దీంట్లో చూసుకుంటే ఏంటంటే మన జీవితంలో కూడా ప్రతి క్షణం చాలా విలువైందే. కొన్ని సమయాలు ఏంటంటే దైవశక్తిగా ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి దానికి మంచి టైంగా చెప్తూ ఉంటాం. ఆ మంచి టైంనే చౌగడియ అని కూడా అంటూ ఉంటారు. మరి ప్రతిరోజు పగలు రాత్రి కలిసి మొత్తం 8 గడియలుగా మనం విభజిస్తూ ఉంటాము. ప్రతి గడియకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందన్నమాట. మరి ఆ శక్తి ఏంటో నేను ఇప్పుడు వివరంగా చెప్పబోతున్నాను. ముఖ్యంగా 8 చౌగడియలు ఏంటో మనం చూద్దాం. అది తెలిస్తే కదా తెలియాల్సిన. మరి అమృత గడియలు అంటే ఏంటి తెలియాలంటే, ఫస్ట్ గడియ ఏంటంటే ఉద్వేగం. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే ఆందోళన, తొందర, కలత. ఆ టైంలో మనం ఏ పని చేయకూడదు, కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు. తర్వాత రెండోది ఏంటంటే చెర. మరి ఇది ఏంటంటే చలనమో మార్పు అన్నమాట. ఆ టైంలో అది కూడా మనం మధ్యస్థంగా ఉంటుంది, అంత మంచిది కాదు. ప్రయాణాలు, యాత్రలకి అది అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు, చెర గడియ. ఇక లాభ గడియ, దాని అర్థం ఏంటంటే లాభము, ఫలితం కూడా ఉంటుంది. మరి అది శుభగడియగా చెప్పొచ్చు. వ్యాపారాలకి, పెట్టుబడులకి మొదలు పెట్టడానికి కానీ అది మంచి టైంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అమృత గడియలు అంటాం. ఇదే మనం చెప్పుకునే అమృత గడియలు. ఇది దేవతానుగ్రహం ఉండే సమయం అని ఇందాకే చెప్పాను నేను మీకు. ఇదేంటంటే అత్యంత శుభప్రదంగా చెప్పొచ్చు. ఏ పని చేసినా కానీ దానికి మంచి ఫలితాలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని అమృత గడియలు అంటారు. అమృత కాలం అని చెప్తే పంచాంగకర్తలు రాస్తూ ఉంటారు. కాబట్టి ఈ టైం అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకో గడియ ఉంది కాలా పేరుతో. అది అడ్డంకులు, ప్రతికూలతలో ఉండే టైం. అది ముఖ్యమైన పనులు మనం ఆ టైంలో చేయకపోవడం బెటరు. అంటే ఈ ప్రతి గడియలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనకి అమృత గడియలు తెలిస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో మనకు శుభగడియ అని ఒకటి ఉంటుంది. ఇది పేరులోనే శుభం ఉంది కాబట్టి మంగళకర సమయంగా చెప్పొచ్చు. తర్వాత అది వివాహాలకు కానీ, విద్యారంభానికి కానీ, ఇలాంటి కార్యక్రమాలకైతే ఈ అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత ఇంకోటి రోగం అని ఒకటి ఉంది. దాని ఏంటంటే వ్యాధి, అశాంతి అని చెప్తూ ఉంటారు. ఇది ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి టైంలో మనం ఏ కార్యక్రమం చేయకపోవడం మంచిది. ఇక చూసుకుంటే ఉద్వేగాన్ని నాకు చెప్పాం కాబట్టి మళ్ళీ మొదటిదే రిపీట్ అవుతుంది అన్నమాట. ఇది
ఆ ఉద్వేగ ఫస్ట్ మనకి ఏవైతే ఫలితాలు ఉంటాయో ఆ ఉద్వేగానికే ఇది చెప్పుకోవచ్చు. మొత్తానికంటే రాత్రి పగలు రెండు ఉంటాయి ఇవి. కాబట్టి లాభము, శుభము, అమృత గడియలు, చెర ఇవి శుభ గడియలుగా చెప్పొచ్చు. ఉద్వేగ, కాల, రోగ, అశుభ గడియలుగా చెప్పొచ్చు అనమాట. కారణంగా మన అమృత గడియల్లో ఏ పని చేస్తే బెటర్ అనే ఆలోచన మీకు వచ్చింది కాబట్టి అది కూడా చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే దేవాలయాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు అమృత గడియల్లో దేవాలయాలకు వెళ్ళడం అనేది మంచి పద్ధతి. అలాగే గృహప్రవేశం చేయాలనుకున్న అమృత గడియల్లో చేయడం మంచిది. అలాగే విద్యారంభం, మనకి పిల్లలు స్కూల్లో చేర్పించాలన్నా ఆ విద్యారంభానికి కూడా మంచి టైము. అలాగే వ్యాపార ప్రారంభానికి కూడా ఇది మంచి టైం. కొత్త వ్యాపారం పెట్టుకున్నప్పుడు లేదా కొత్త ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రారంభం మంచిది. అలాగే యాత్రని ప్రారంభించాలనుకున్నప్పుడు, టూర్ వెళ్దాం, తీర్థయాత్ర చేద్దాం అనుకున్నప్పుడు కూడా మంచిది. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవడానికి కూడా ఈ అమృత గడియలు అనేవి చాలా కీలకం. రాహుకాలాన్ని, యమగండ కాలాన్ని, గుళిక కాలాన్ని అలాంటి అశుభ గడియలను మినహాయించుకుని ఆ మధ్యలో వచ్చే అమృత గడియల్లో మనం ఏ పని చేసుకున్నా చాలా కీలకంగా చెప్పాల్సి వస్తుంది. దీంతో పాటుగా మనం ఒక తిథి చూసుకుంటే తిథిని చూసుకోవాలి, నక్షత్రాన్ని కూడా చూసుకోవాలి. అంటే తారాబలం ప్రకారం కూడా మనకి సంపత్తారలో చేస్తున్నామా, మిత్రతారలో చేస్తున్నామా, పరమమైత్రతారలో చేస్తున్నామా, అలాంటి విషయాలు చూసుకుంటే మనకు అలాంటి టైంలోనే అమృత గడియలు ఎంచుకుంటే ఇంకా చాలా మంచిది. అంటే తిథిని చూసుకోండి. పంచమి తిథి, సప్తమి తిథి, దశమి తిథి, ఏకాదశి తిథి ఇలాంటి మంచి మంచి తిథులు పెట్టుకోవటం. మన నక్షత్రానికి, మన నక్షత్రానికి మన పుష్యమి అనుకోండి, ఆశ్లేష సంపత్తార ఆ రోజు నక్షత్రానికి చూడండి, తారాబలం చూసుకోండి. మీకు నేను చెప్పిన దృగ్గణిత పంచాంగంలో యాపుల్లోనే ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఆ తారాబలం కూడా చూసుకోవచ్చు, చంద్రబలం ఎంత ఉందో చూసుకోవచ్చు. ఇవన్నీ చూసుకుని అమృత గడియల్లో మీరు ఆ పని ప్రారంభిస్తే మీకు అంతా మేలే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం.